యోబు నీతిపరుడు యథార్థవంతులని ఒకడు ఉన్నాడు. అతడు చెడుతనం చర్చించిన వాడై దేవుని అందే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎవరి ఎందు? దేవుని అందే భయభక్తులు కలిగి ఉన్నాడు. అతను ఏం చేశాడంటే అతనికి 3 కుమారులు 7 కుమార్తెలు 500 జత ఎడ్లు 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పరివారం అతనికి ఆస్తిగా ఉన్నారు. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవారిగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఎంతమంది పిల్లలు? 7 మంది కొడుకులు, 3 మంది కూతుళ్ళు. ఎడ్లు ఉన్నాయి, 500 జతల గొర్రెలు ఉన్నాయి, గాడిదలు ఆడగాడిదలు ఇవన్నీ యోగుకి ఉన్నాయి. తూర్పు దిక్కున అతనే గొప్పవాడు, అతనే ఆస్తికుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా జీవిస్తున్న దినములలో యోగు విషయంలో దేవుడు ఒక కార్యం జరిగించాడు. ఏంటంటే ఒక దినమందు సాతాను ఏం చేసిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి నా దేవుడికి గట్టించుండగా దేవుడి దగ్గరికి వెళ్ళి సాతాను ఏం చేసిందంటే నేను యోగు గురించి ఆలోచించుకోవాలి. దేవుడు అంతా సాక్ష్యం చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? అతను యథార్థవంతుడు, నీతిపరుడు, అతని ఎందు ఏ చెడుతనము లేదని అతని గురించి దేవుడు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? అతని మంచివాడిని దేవుడు చెబుతున్నాడు. సాతానంగా అతని ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసుకుంటు కదా, అతని ఇంటి చుట్టూ లేదు కంచె వేసుకుంటు కదా, ఆ కంచె తీసి చూడు, అప్పుడు నేను వానికి ఏం చేస్తాను, నిన్ను మాత్రమే అతను దూషిస్తాడు అని చెప్పి సాతాను చెబుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నిన్ను మాత్రమే దూషిస్తాడని సాతాను చెబుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ సాతాను ఏం చేశాడు? వెళ్ళలా మాట్లాడుతుంటే సరే నేను ఆ కంచి తీసివేస్తాను, ఇప్పుడు వెళ్ళి నువ్వు అతన్ని ముట్టన్నాడు. కానీ అతనికి అన్ని పెట్టుకొని అతని ప్రాణం వచ్చి దిగిపోతాడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అతను ఆ ఇంటి చుట్టూ కంచి తీసినప్పుడు సైతాన్ వెళ్ళి అంట అతను ఏం చేసిందంటే చదువుకున్నాం. ఒక దినమున 13 వచ్చాయి, 1:13 వచ్చాయి. ఒక దినమున నేను చదువు ఒక దినమున యోగు కుమార్తెలు తన ఇంట భోజనం చేయించు ద్రాక్షారసం పానం చేయించుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలి గాడిదలు వాటి సమీపమున వేయించుండగా శబ్రాయిలో వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసింది. జరిగినది నీకు తెలియజేయక నేను ఇక్కడనే తప్పించుకొని వచ్చిన్నానని ఒకడు చెబుతున్నాడు. ఇంకొకడు ఇతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారులను రగుల చెట్టి కాల్చివేసింది. దాన్ని నీకు తెలియజేయటకే నేను ఇక్కడ తప్పించుకొని వచ్చిన్నాను. అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహంలో వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపి నీకు దాన్ని తెలియజేయటే నేను అక్కడ తప్పించుకుని ఉన్నానని. అతను మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షరసం పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంట 4 మూలల కొట్టినా అది యవ్వన మీద పడినందున వారు చనిపోయింది. దాన్ని నీకు తెలియజేయడం నేను ఎక్కడ తప్పించుకుని వచ్చానని. అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు విరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో దిగంబరి వచ్చి దిగంబరిగా అక్కడ తిరిగి వెళ్ళేది. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఏం చేసిందంటే యోగు కుటుంబంలో ఒక గొప్ప తుఫాను జరుగుతుంది. సమస్యలు ఫస్ట్ ఏమున్నాయి? కొడుకులు పిల్లలు అందరు ఏం చేశారంటే అందరూ గాడిదలు వచ్చారు. ఒక సమూహం వచ్చి గాడిదల్ని చంపేశారంట. ఒక అతను వచ్చాడు, అయ్యా యోగు దగ్గరకు వచ్చి అదో రాజా ఈ గాడిదలు అలా తీసుకుంటే ఒకరు వచ్చి చంపేసి తీసుకుని వెళ్ళిపోయారు.
అని చెబుతాడు. నేను తప్పించుకుని దగ్గరికి వచ్చానని చెబుతాడు. ఇంకొకరు వస్తాడు, అయ్యా గొర్రెలు మేయించుండగా ఆడగాడిదలు మేయించుండగా ఇదిగో ఒక సమూహం వలె ఒకడు వచ్చి నీ గొర్రెలను నీ మందను పైనుంచి ఒక అగ్ని దిగి వాటిని చంపేసిందని చెబుతాడు. ఇంకొకరి నుంచి నేను తప్పించుకుని వచ్చానని అతను చెబుతాడు. ఇంకొకరు వస్తాడు, వచ్చి అయ్యా నీ పిల్లలు అన్న పాదములు పుచ్చుకొచ్చుండగా ఇదిగో పరణ మార్గంలో గొప్ప తుఫానులు వచ్చి నీ పిల్లలందరినీ చంపేసిందని చెబుతాడు. అప్పుడు యోగుడు ఎంతో శ్రమ తెలుసా, యోగుడికి ఎంత కష్టం వచ్చిందో తెలుసా. తన మోకాళ్ళు కింద మోకాలు వేసి తలను గొడిగించుకొని అతనంట బూడిలో కూర్చొని అయ్యా బట్టలు చింపుకొని హృదయమంతా దేవుడికి అర్పిస్తూ ఏడుస్తా ఉంటాడు. ఏమన్నా తెలుసా, అయ్యా అయ్యా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, కానీ శృతి నీకే అని అసలు అక్కడ కూడా దేవుడు నోటి మాట కూడా ప్రాపించాడు. హల్లెలూయా హల్లెలూయా. తనకి ఆస్తి అంతా పోతుంది, గాడిదలు చచ్చిపోతాయి, ఎడ్లు చచ్చిపోతాయి, గొర్రెలు చచ్చిపోతాయి, కనీసము పిల్లలు కూడా చచ్చిపోతారంట. అప్పుడు యోగు అంటాడు, నా మోకాళ్ళు ఉంచుకొని దేవుడికి మాత్రమే ప్రార్థిస్తాడంట. అక్కడ కూడా దేవుడిని విడిచిపెట్టాడంట. ఎందుకు నేను ఈ యోగు గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా, అక్కడ యథార్థవంతుడు నీతివంతుడు ఆ పరిశుద్ధ గ్రంథంలో అతని వంటి నీతిపడు అదంట నోటి ద్వారా కూడా పాపం చేయలేదంట. మనమైతే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా దేవుణ్ణి ఏ దేవుళ్ళే దూషిస్తాం, ద్వేషిస్తాం. భద్రాగా నాకే శ్రమ రావాలా, నాకే కష్టం రావాలా, నా కుటుంబంలో ఎందుకు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ఎందుకు ఎలా వస్తుంది, నేను ఎంత చేస్తున్నాను కదా, ఇది ఎందుకు వస్తుంది అని దేవుడు మాట్లాడతారంట. అప్పుడంతా మాట్లాడుతుంటే యోగు గురించి ఇంకో సాతాను ఒకటి చేసింది కదా, కుటుంబంలో ఒకటి చేసింది, అది సక్సెస్ అవ్వాలి. సాతానికి ఏమవ్వాలా, కుటుంబంలో చాలా చేసింది, అది సక్సెస్ అవ్వాలి సాతానికి. ఇప్పుడు రెండో పార్టీ తీసుకొచ్చిందంట. రెండో పార్టీ ఏంటంటే తన భార్యని తీసుకొచ్చి సాతానంట ఇంకొకసారి రెండోది ఏం చేశాడంటే తన ఒళ్ళంతా పొండ్లు పెట్టించాడంట. ఏం చేశాడు, పొండ్లు తన నరికాలు మొదలుకొని నడినెత్తి వరకంట పొళ్ళు మొలిపించాడంట. దేవుడు ఏమనిపించాడు, పొండ్లు. ఆ పొండ్లు అంట గోపుకునేంత చెడ్డ పొండ్లు అంట. కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఆ చిల్లబెట్టి తీసుకొని యోగాగా గోపుకుంటా ఉంటాడంట. కానీ దేవుడి ఒక మాట కూడా అందంట, అయ్యా నాకు ఎందుకు ఇలా చేశావు, నాకెందుకు నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావు అని దేవుడిని కూడా దేవుడు క్వశ్చన్ చేయలేదంట. ఎందుకంటే దేవుడు గొప్పవాడని అతనికి తెలుసు. హల్లెలూయా. దేవుడు దేవుడు అని అతనికి తెలుసు. హల్లెలూయా. దేవుడు రక్షకుడు అని అతనికి తెలుసు. హల్లెలూయా. దేవుడు మనకైనా మనకి ఇస్తాడు, మనకి ఇవ్వాల్సింది మనకి ఇస్తాడు. మనకి శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు మనకి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మనము పరీక్ష కాలం అని. ఎందుకంటే మీరు మీ పరీక్షలో నిలబడతారా లేదా, వీళ్ళు ఉంటారా లేదా, వీళ్ళు ఇలా చేస్తారా లేదా అని ఆ యోగుని పరీక్ష చేశాడంట. సాతాను రెండోసారి వచ్చి తన పొడుగు చైత్రాన్ని వరకంట పుండ్లు వచ్చినప్పుడంట అతను గోరుకుంటా ఏడుస్తా ఉంటాడంట. అతను గోరుకుంటా ఎంతో అసలు ఆ పుండ్లంతా బాగా దొరకొస్తాయంట. వచ్చినప్పుడు అతను చిలపెట్టి తీసుకుని గోరుకుంటా అలానే దేవుడు తీసుకురా ఉంటాడంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడో శ్రమ ఏం చేస్తాడంటే భార్య వచ్చిందంట. అతను ఏం చేస్తుందంటే ఇదిగో భార్య దగ్గరికి వచ్చి ఇదిగో పిల్లలు చచ్చిపోయాయి, గాడిదలు చచ్చిపోయింది, ఇదిగో నీ ఆస్తి అంతా లేదు, పిల్లలు చచ్చిపోయారు, ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు, నీకు తుండ్లు ఇలా ఉన్నాయి, నీ దేవుడు ఏ దేవుడయ్యా అని భార్య వచ్చి యోగుని ప్రశ్నిస్తుందంట. ఇదిగో నువ్వు ఇంకా చచ్చిపో, మరణముక, నీ దేవుడిని తిట్టి మరణముకమ్మని భార్య అంటుందంట. అప్పుడు యోగంట పిచ్చిరాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడదు, మనము కీడను గురించుకునే కదా మేలను గురించుగా మనం తగదమా అని దేవుడు మాట్లాడతాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్పగా అతను భార్యకి చెబుతాడు కదా. ఎందుకంటే మనకు శ్రమ వచ్చినప్పుడు నిజమేనా కదా, ఒక డౌట్ వచ్చింది. ఏమని వచ్చింది, అవును కదా దేవుడు ఎందుకు శ్రమ పెడుతున్నాడు, నాకు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కదా, నాకు ఎందుకు దేవుడు ఎంత శ్రమ పెడుతున్నాడు అని మనకు ఒక డౌట్ వచ్చి నిజమే కదా, దేవుడిని మనం దూషిస్తే నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడేమో, దేవుడిని మనం దూషిస్తే నాకు మంచి శక్తి ఇస్తాడేమో అని
అనుకుంటారు. కానీ యోగుగా ఆలోచన రాలేదంట. రాకపోయేసరికి తన్నే క్వశ్చన్ తన్నే సమాధానం చెప్తున్నాడంట. ఏమన్నా తెలుసా, మూడు గారు మాట్లాడినట్టు మాట్లాడవద్దు. మనము మేలను పెంచుకున్నగలమా, కీలను పెంచుకోగలమా? ఆస్తి వచ్చినప్పుడేమో నువ్వు గొప్పరాయిగా ఉన్నావు, ఆస్తి లేనప్పుడేమో ఇలా మాట్లాడతావు అని యోగంట, యోగు భార్య అని యోగంట అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంటే నాలుగోది సమస్య ఏంటంటే సాతానంట ఇంకో విధంగా యోగేంటి ఫస్ట్ గాడిదలు చంపించాడు, గొర్రెలు చంపించాడు, ఆస్తి ఏం లేదు అని సాతాన్ ఏం చేశాడు, ఫస్ట్ సమస్య పెట్టాడు. అప్పటికి యోగు పాపం చేయలేదు. రెండో సమస్య పెట్టాడు. రెండో సమస్య ఏంటి, తన శరీరం మొత్తం కుండ్లు పెట్టాడు. అయినప్పటికీ యోగు మారలేదు, దేవుడిని దూషించలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు అని సాతానంట అనుకుంటుందంట. మూడో సమస్య పెట్టా, భార్య ద్వారా మారుతాడేమో, దేవుని దూషిస్తాడేమో అనుకున్నాడంట. భార్య ద్వారా కూడా దూషించబడలేదు. నాలుగోది పెట్టాడంట, తన స్నేహితులు, తన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంట. వచ్చి ముగ్గురు కలిసి వచ్చి ముగ్గురు అక్కడ పేర్లు రాస్తాడు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అంతా వచ్చి నాలుగో సమస్య, ఫ్రెండ్స్ ద్వారా ఇతన్ని మార్చాలి, దేవుని దగ్గర నుంచి దూరం చేయాలని, ఇతని నోటి ద్వారా చేయాలని నాలుగో సమస్యగా ఫ్రెండ్స్ పిలుస్తారంట. ఫ్రెండ్స్ వస్తారంట. ఫ్రెండ్స్ వచ్చి ఇదిగో ఇంత దూరంగా ఉన్నప్పుడు అతన్ని చూసి యోగుని చూసి అసలు ఇతని యోగేనా, ఎందుకంటే యోగంతా మారిపోతాడంట. ఆ పుండ్ల ద్వారా అతని రూపమే ఉండదంట. యోగుకి ఉండకపోతే అసలు ఒక దగ్గర కూర్చుంటే వినంబరిగా కూర్చుంటే నా ఫ్రెండ్స్ వచ్చి అంట, అరే యోగు ఏంట్రా ఇలా అయిపోయావు అని మోకాళ్ళని గూడిలో కూర్చొని వాడు కూడా రొమ్ము కొట్టుకొచ్చు, అరే యోగు ఎందుకు ఇలా అయిపోయావు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ దేవుడిని దూషించి నువ్వు ఇలా అవ్వలేదా, నీ భార్య చెప్పినట్టు నువ్వు కూడా మారరా అని అతని ఫ్రెండ్స్ కూడా అతను చెప్పారంట. అయినా కూడా యోగన్నారంట అతనికి వారికి ఎంత ఆశ చెబుతున్నారంట, ఏంట్రా నువ్వు కూడా మా భార్యలాగా మాట్లాడుతున్నావేంటి, నీకు అర్థం కాదా నా గురించి, నీకు తెలియదని ఎలాంటి వాళ్ళని తన ఫ్రెండ్స్ కంట అతను చెబుతున్నారంట. ఏమనంటే దేవుణ్ణి మట్టికి దూషించలేదంట, దేవుడికి పాపము కూడా యోగుడికి తెలియదంట. ఎందుకంటే ఆ యోగు అంత గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను ఎన్ని విధాలుగా చిక్కులు పెట్టినా సరే, ఆస్తి పోగొట్టినా, మా పిల్లల్ని పోగొట్టినా, భార్య వచ్చి మాట్లాడినా, కుండ్లు పెట్టినా, నాలుగు స్నేహితులు వచ్చి మాట్లాడినా సరే యోగు ఎక్కడ పాపం చేయలేదంట. హల్లెలూయా. మనమైతే ఇదిగో ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి సమస్య వచ్చిందనుకో, మనకు నిందలు వచ్చినాయనుకో, మనకు అవమానాలు వచ్చినాయనుకో, అనేక మంది మన దగ్గరకు వచ్చి మారవే, ఏ తెలుసు ప్రభు, ఏంటి నువ్వు మారు, నువ్వు ఇలా ఉంటావండి, నువ్వు అలా ఉంటావండి అని మనం అన్నారనుకో, మనం ఏం చేస్తాం, పదా వెంటనే పదా మనం వెళ్ళి ఏం చేయాలో చేద్దామని ఈ లోకంలో చేస్తా ఉంటాం అనేకమైనవి. కానీ యోగు అలా చేయలేదంట. యోగు రాస్తాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, గొప్పవాడి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలంటే యోగులాగా ఉండాలి. ఈ రాత్రి నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా, యోగు చాలా మంచివాడు, గొప్పవాడు. ఆ యోగు పాపము చేయలేదు. మనము ఎవరి వయసులో ఉన్నాము బిడ్డలారా, ఎందుకంటే మనం యవ్వన కాలంలో దేవుడి కార్యం మీద ఎంతో శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. యోగు 4వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఏం చేశాడంటే ఆ స్నేహితులంట చెబుతున్నారంట, నువ్వు ఎలా రా ఇలా అని. ఆ స్నేహితులంట ఇదిగో యోగు చెబుతున్నాడంట, ఆ స్నేహితులకి ఎదురు సమాధానం ఇస్తున్నాడంట. ఆ స్నేహితులంట ఇలా చెబుతున్నారంట, యోగు ఇలా చెబుతున్నాడంట. 4వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు వాళ్ళ వాదనలు జరుగుతా ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వాదనలు జరుగుతా ఉన్నాయంట. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, యోగు సమాధానం ఇస్తున్నాడు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, యోగు సమాధానం ఇస్తున్నాడు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, యోగు సమాధానం ఇస్తున్నాడు. ఇంకొక విషయం ఈ రాత్రి ఈ లోకంలో జరిగిన సంఘటన మీకు చెబుతున్నాను. ఏంటంటే అది వినండి, అయిపోవచ్చు వినండి. ఎందుకంటే ఒక కాలేజీకి వెళ్ళే ఒక పిల్లవాడు ఉన్నాడు. హల్లెలూయా. డిగ్రీ చదువుతున్నాడంట, కాలేజీ చదువుతున్నాడంట. డైలీ అతనికి బండి లేదు, సైకిల్ లేదు. ఎలా వెళ్తున్నాడంటే ఒక క్యాబ్ లో వెళ్తున్నాడు. ఒక 10 మంది కలిసి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడంట. ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాడంట కాలేజీకి.
వెళ్తుంటే చాలా మంది ఫోన్స్ వాడుతున్నారు ఇప్పుడు. పిల్లలందరూ కాలేజీకి వెళ్ళేవాడు ఫోన్ యూజ్ చేస్తుంటే అందరూ ఫోన్ చూస్తారంట, కానీ ఫోన్ లేదంట. ఆ బిడ్డకి ఫోన్ లేకపోతే సైలెంట్ గా కూర్చుంటాడంట. ఆటో ఎక్కుతారంట, క్యాబ్ కాలేజ్ దగ్గర దిగుతారంట. వాళ్ళందరూ ఆటోలో మాట్లాడుతున్నా, కాలేజీలో మాట్లాడుతున్నా, వాళ్ళు మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ ఇట్లా అని ఎక్స్ట్రా మాటలు కానీ ఆయన మాట్లాడుకుంటా ఉంటారు. ఇట్లా ఈ పిల్లవాడంతా డిగ్రీ చదువుతుంటాడు. పిల్లవాడంతా ఏం మాట్లాడారు, సైలెంట్ గా కూర్చుంటాడంట. ఆటో అతను పరిశీలిస్తాడంట. ఏంటి పిల్లవాడు ఏ సభ కూర్చుంటాడంటే వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు, ఈ పిల్లవాడు ఏంటి అలా ఒంటరిగా ఉంటాడు. వాళ్ళతో మాట్లాడటం, నాతో మాట్లాడటం, ఇంకెవరితో మాట్లాడటం. ఇంట్లో ఎక్కుతాడు, కాలేజీలో దిగుతాడు, కాలేజీలో ఎక్కుతాడు, ఇంట్లో దిగుతాడు. కాలేజీలో పిల్లలు అడిగాడు, కాలేజీలో ఏమన్నా మాట్లాడతాడు, కాలేజీలో ఏం మాట్లాడాడనే చెబుతాడు. మరి ఏంటి పిల్లవాడు ఎవరికైనా జబ్బు ఉందా లేకపోతే తనకి ఏమైనా ఉన్నాయా అని అతను ఆలోచించుకుంటారంట. అప్పుడు ఆ పిల్లవాడు ఆ డైలీ స్టూడెంట్ వెళ్తుంటే ఒక రోజు అడుగుతారు ఆటో క్యాబ్ డ్రైవర్, బాబు అసలు మీరు ఎందుకు ఎవరితో మాట్లాడాలి, అసలు ఈ సమస్య ఏంటి? ఇదిగో ఎక్కుతావు దిగుతావు, కాలేజీకి వెళ్తావు, మళ్ళీ అక్కడ ఎక్కుతావు, కాలేజీలో ఎవరితో మాట్లాడకుంటారు, కానీ కాలేజీ బస్సు వస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడు ఇలా చేస్తాడు, నాకేం అర్థం కావట్లేదు నీ గురించి. అసలు ఇప్పుడు డబ్బులు ఇస్తారు కదా, అంటే నెలకి వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాడు, అలా డబ్బులు కూడా ఇస్తాడంట. ఇచ్చినప్పుడు కూడా ఇదిగోండి అని మాట కూడా రాదంట, మామూలు ఇస్తాడంట, తీసుకుంటాడంట, వెళ్ళిపోవడం. ఏం పోవడం అసలు నీ జీవితం ఏంటి, నీ లైఫ్ ఏంటి, నీ మాటలు రావా లేకపోతే ఏంటి బాబు అసలు ఏం మాట్లాడాలంటే నా అతను కురవాడు అంటాడంట. అంకుల్ నాకు నాకు నేను ఒక క్రైస్తవ బిడ్డగా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. నేను లెగిసిన కాడ నుంచి నేను 4 గంటలు ప్రార్థన చేస్తాను. నేను లెగిసిన కాడ నుంచి వాక్యం చదువుకుంటాను. బైబిల్ విషయాలు అన్ని నా హృదయంలో పెట్టుబడి ఉన్నాయి. నేను ఎవరినైనా మాట్లాడితే అతన్ని లోకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే అతను నా గురించి నాకు అతని అతి దేవుడని నేను ఎవరితో మాట్లాడను. నా పనిగా నేను చూసుకుంటా. క్రైస్తవ జీవితంలో ఉన్నాను. అపోస్తుల బోధ నా మైండ్ లో ఉంది. అపోస్తుల పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నిత్యం మండించుంటాడు. అందుకే నేను ఎవరితో మాట్లాడినట్టు నా పని ఏంటో, నేనేంటో, నా జీవితం ఏంటో, నా లైఫ్ స్టైల్ ఏంటో నాకంత దేవుడే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా లైఫ్ స్టైల్ అంతా దేవుడే, నా జీవితం అంతా బైబులే, నా గోడంతా నా లైఫ్ మొత్తం అంతా నా బైబులే, నా దేవుడే అని అతనికి వాగ్దానం ఇస్తాడంట. హల్లెలూయా. మాట్లాడాక అతనంట అప్పటికప్పుడే పదా నీ చర్చ ఎక్కడ, పదా నీ ఇల్లు ఎక్కడ అని అప్పటికప్పుడు ఆటలు ఎవడంట బాప్తిసం తీసుకుంటాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, ఎవరి వయసులో మనం ఉన్నాం కదా, పక్కన వాళ్ళని మనం మార్చేవాడిగా ఉండాలి. ముందు మన మారేగా ఉండాలి. మన అరికాలు, మన కళ్ళు, మన చెవులు, మన నోళ్ళు ఎలా ప్రవర్తన, మనది కాలు, మన చేతులు ఎలా ఉన్నాయో మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. ఈ యవ్వన వయసులో ఉన్నాం కాబట్టి అందరిలాగా మనం ఉండకూడదు. మీకు ఫస్ట్ నుంచి చెబుతున్నాను ఏమనంటే అందరిలాగా మనం ఉండకూడదు. మనము ప్రత్యేకంగా మాత్రమే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను చూసిన వారు ఇదిగో నీ మొహం చూస్తే నువ్వు పరిశుద్ధ తేజంగా కనబడాలి. హల్లెలూయా. నీ మొహం చూస్తే ఇదిగో సపరేట్ గా ఉండాలి. నీ మొహం చూస్తే ఆ కలవేరుగా ఉండాలి. నీ మొహం చూస్తే, నీ బాడీ స్టైల్ చూస్తే అది ఒక మంచి బతంలాగా కనిపించాలి. హల్లెలూయా. నేను అదే చెప్పేది, మనం సపరేట్ గా ఉండాలి, అందరిలాగా ఉండకూడదు. ఆ బాబు ఎలా ఉన్నాడంటే ఒక దేవులా ఉన్నాడు. ప్రతి విషయానికి దేవుడు ముందు పెట్టుకుని నడుస్తాడంట. వాక్యం అంట మా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆ బిడ్డకి అండగా నిలబడ్డాడంట. హల్లెలూయా హల్లెలూయా. నేను మాట్లాడదని చదవట్లేదు, నేను ఇంకోటి చేయడం చదవట్లేదు. మనం ఎలా ఉండాలంటే మనం పక్కన వాళ్ళు మాట్లాడినా సరే మా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు మైండ్ బోధిస్తాడు. ఇదిగో నువ్వు చేసేది తప్పు, ఇదిగో నువ్వు చేసేది తప్పు అని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు చెబుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే అవును కదా, ఇది మనం చేసేది తప్పు,
మనం చేసేది తప్పని పక్కకి వెళ్ళిపోయి 2 సెకండ్స్ అయ్యా నేను చేసేది తప్పు, నేనేం చేసుకున్నాను, నా నోటి ద్వారా పాపం చేసుకున్నానా, నా చూపు ద్వారా పాపం చేసుకున్నానా, ఇదిగో నా నడక ద్వారా పాపం చేసుకున్నానని 1 సెకండ్ నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చెయ్యి, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళ దగ్గర నుంచి నేను వేరుపరుస్తాడు, ఆ పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఈ లోకం నుంచి నేను సపరేట్ గా తీసుకెళ్తాడు. ఇంకొకటి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డని తాకాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు తాకుతున్నాడు దేవుడు. ఈ ఎవరి వయసులో పరిశుద్ధాత్మ పొందుకోవాలి. నేను నిజంగా చెబుతున్నా, ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఈ లోకంలో కానీ ఎక్కడ కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి బిడ్డలకన్నా దేవుడు ఎక్కువ మాట్లాడతాడంట. ఎందుకంటే ముసలాడు ముక్కవాళ్ళు అంతా ఎగిరి కదా, వాళ్ళు ఎగిరిగా ఉండదు. అందుకే ఎవరి వయసు బిడ్డలు దేవుడి చేత బలము కలిగి ఉండాలంట. హల్లెలూయా. దేవుడి చేత అభిషేకము పొందాలంట. ఇదిగో దేవుడి పైన రా చేద్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళాలా, రా ముందున్నాం. ఎన్నింటికి వచ్చారు మీరు? ఎన్నింటికి ఆ ఇంటికి చెప్తారు, చెప్పానా లేదా? ఎన్నింటికి వస్తున్నారు? 6:30 వస్తున్నారు. దేవుడు ఆలస్యం చేయవద్దు. కాలేజీకి వెళ్ళాలనుకో, వెళ్తారా? ఎక్కడికన్నా వెళ్ళాలనుకో, పనికి వెళ్తారా? బాగుంటే అందుకని కరెక్ట్గా 6 కంటే 6 రండి. టైం టు టైం ఉంటుంది, అంతేగాని లేట్ చేయదు. హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకున్నదే మన ఫ్యూచర్ మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకున్నదే మన తరాలకి మనం చెప్పబోతాం. ఇప్పుడు మనం నేర్చుకున్నదే అనేక మందికి మనం బోధగా ఉన్నది. హల్లెలూయా. ఇంకొకటి చెప్పనా, దేవుడికి వాక్యం అంట చిన్నదైపోతుంది. రాంధ్రంతా దేవుడు వాక్యం పిలవడం. ఎందుకంటే కరువు కాలం వస్తుంది. దేవుడు కాలము రాక వస్తుంది. దేవుడు అనేక మంది తిరిగి రాబోతున్నాడు. సాతానుడంతా రాక పిలుస్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడిని అంటిగట్టుగా ఉండాలి. మనం బాగా బైబిల్ చదవండి, ప్రార్థన నేను ఫస్ట్ చెప్తాను, ప్రార్థన చేయండి. అక్కడ చదవండి, యోగు గ్రంథంలో ఒకటి తన పిల్లలు తన యోగు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. కుటుంబంలో ఒక సమస్య కూడా ఆ కుటుంబంలో రాదు. హల్లెలూయా. నేను చెబుతున్నాను, మీ కుటుంబం కలిసి ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో కూర్చొని మోకరించి ప్రార్థన చేయండి. నీకు సమస్య ఉందా, నీకు ఈ రోగం ఉందా, ఇదిగో ఈ నొప్పి ఉందా, లేకపోతే ఇంకోటి ఉన్నాయా, మొత్తం బట్టి మాయమైపోతాయి. హల్లెలూయా. అంతా పవర్ఫుల్ మన కుటుంబం ప్రార్థన. హల్లెలూయా. అలాగే యోగు జీవితంలో ఏం చేశారంటే, దేవుడు యోగు జీవితంలో అనేక సమస్యలు పెట్టారు. ఫస్ట్ ఏం చేశారంటే ఆస్తి పోయింది, రెండోది ఏం పోయిందంటే పిల్లలు చచ్చిపోయారు, మూడోది ఏం పోయిందంటే భార్య వచ్చి దూషించింది, నాలుగోది ఏంటంటే స్నేహితులు వచ్చి తిట్టారు. ఫస్ట్ ఏం చేశారు, ఆస్తులు చచ్చిపోయింది. రెండోది ఏంటంటే పుళ్ళు తెప్పించాడు దేవుడు, రోగం తెప్పించాడు సాతాను. అప్పుడు ఏమైందంటే రోగం నుంచి విడిపించాడు. మూడోది సమస్య ఏం తెచ్చాడంటే పిల్లలు చచ్చిపోయారు. నాలుగో సమస్య ఏంటంటే భార్య వచ్చి దూషించింది, స్నేహితులు వచ్చి దూషించారు. మనం ఎలా ఉండాలంటే మనకి అనేక మంది వచ్చి నీ పిల్లల అని మనము ఎవరి ద్వారా అనిపించుకోవద్దు, ఎవరి నోటి ద్వారా కూడా మనం ఉండవద్దు. నువ్వు ఎలా ఉండాలంటే సపరేట్. నువ్వు ఎలా ఉండాలంటే సపరేట్. నా లైఫ్ స్టైల్ ఏంటంటే ఆ పిల్లవాడు ఏం చెప్పాడంటే నా దేవుడి నా లైఫ్ స్టైల్ చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డవాడంతా సైలెంట్ గా ఉండి ఒక ఆట వాతాన్ని మార్చాడంట. మీరు ఎలా ఉండాలంటే సపరేట్ గా ఉండాలి. నీ మొహం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కనబడాలి. అంతేగాని ఇదిగో అతడు వచ్చాడు, ఒకడు వాడున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, ఒకడు వాడు బాగున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళి నేను కలపరుచుకోవాలి నన్ను నేను అని లోకంలో ఉండవద్దు. దాన్ని ఏం చేయాలంటే సపరేట్ గా ఉండి ఈ లోకంలోనంట రాంలోనంట బైబుల్ తగ్గిపోతుందంట. మనం ఏమవ్వాలంటే లేవనెత్తబడాలి. హల్లెలూయా. అనేక సాక్షులై నువ్వు వాటికి చెప్పేదానిగా నిన్ను దేవుడు స్థిరపరచబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనేక సమస్యలు బాధపడవచ్చు,
అనేక సమస్య ఇస్తే ఏం చేసిందని చెప్పాను, అది ఎంత నల్లగా ఉంటుంది ఎంత బాగా అని చెప్పాను. ఏం చేశాడు దేవుడు? రాణినిగా చేశాడు. నువ్వు కూడా ప్రార్థన చేయి, సపరేట్ గా ఉండు. అనేక మంది నీకు ధనం లేకపోవచ్చు, నీకు బలము లేకపోవచ్చు, నీకు మీ తల్లిదండ్రులు ఏమి ఇంకొక అవసరం లేకపోవచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే నీకు రాణిగా చేస్తాడు. హల్లెలూయా. నమ్మాలి, నువ్వు ఈరోజు నమ్మాలి, నమ్మి ప్రార్థన చేయాలి. ఇదిగో నా దేవుడు నన్ను రాణిగా చేయబోతున్నాడు, నా దేవుడు నాకు బైబుల్ ఇచ్చాడు, అనేక మందికి స్వార్థ నేను చెప్పబోతున్నాను అని చెప్పాలి. మీకు చెప్పాను, పోయిన వారం ముందు వారం చెప్పాను. ఏమని చెప్పానంటే వచ్చిన వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను. ఎందుకంటే ఒక పిల్ల ఉంటుందంట, ఒక తల్లి ఒక పిల్ల ఉంటారు, ఎవరి వయసులో ఉన్నారంట. ఆ పిల్ల ఏం చేసిందంటే లోకంలో పడిపోయింది. లోకంలో పడిపోయి అనేక మంది పాపం చేస్తుంది. పాపం చేసుకుంటారంట అనేక మంది డబ్బులు మందు తాగుతుంది. ఆడపిల్ల మందు తాగుతుంది. ఎవరి వయసులో ఉంటుంది, ఒక డిగ్రీ కానీ ఒక MA కానీ చదువుతూ పాపం చేసుకుంటే అనేక మందితో పాపం చేసుకున్నారు. చేసి కొబ్బరికి వెళ్ళడం, డైలీ ఇంటికి రాకపోవడం అలా చేసుకుంది. చేస్తే ఏం చేస్తుంది? తల్లేమో అసలు ఏడుస్తుంది. ఎందుకమ్మా నువ్వు అలా చేసుకున్నావు? నీకు తప్పు చేసామా? మరి తక్కువ ఆస్తి ఉంది, అందుకని దానికి ఎక్కువ పొగరుగా జీవిస్తుంది. ఆ పొగరు ఏంటంటే నేను నా లైఫ్ స్టైల్ ఇది, నేను ఇలాగే జీవిస్తా, నన్ను ఎవరు అంటారేంటి, నన్ను ఎవరు ఏమన్నారు, అందుకని నా లైఫ్ స్టైల్ ఇది కాబట్టి నేను జీవిస్తా, ఆడి కాబట్టి అని తల్లికి జవాబిస్తుంది. పాపం చేస్తా కడుగుతుంటే తల్లికి జవాబిస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే తల్లి సరే అని ప్రార్థన చేస్తా ఉంటుందంట. ప్రార్థన చేస్తూ ఉంటుందంట. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పిల్లగా ఇంకా చేసుకుంటే తెలిసింటారు. వాళ్ళంటే చాలా మంచివాడు అంట. ఇది ఒక కుటుంబంలో జరిగిన నిజమైన సంఘటన చదువుతున్నాను. ఎక్కడంట వాళ్ళ తండ్రి తెలుసుంటారు. ఇక్కడ ఎక్కువ ఉంటారు కదా తండ్రులు. అప్పుడు ఏం చేస్తారు? ఏంటి ఏంటో వాళ్ళు ఆ టైం వచ్చిందాక కొబ్బరి తిరిగినాను కదా, పాపం చేసుకున్నాను కదా అని తన తండ్రి ముందు అడుగుతున్నారు. అప్పుడు తన తండ్రి గారు బాగా ఏంటి నా కూతురుగా చేస్తుంది, ఏంటి నా కూతురు ఇలా ఉందా నాకు అసలు తెలియదు కదా అని తన తెలియజేస్తుంది. ఏంటి ఇంత ఏం జరుగుతుంది ఇంట్లో అంటే అవునా మీ పిల్లలా వస్తుంది ఇలా చేస్తుంది అని చెప్పింది అంట. అయితే ఇంత బాధపడి ఏడుస్తూ ఉంటారంట. నా పిల్లలు చూసుకున్నా, నా పిల్లలు చేసుకుని కుటుంబం ఒక పిల్లవాడు ప్రభుడు ఇంకేం తెలియదంట. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారంట. ప్రార్థన చేసుకుంటూ 11ంటికి రావడం, 12ంటికి రావడం, 1 గంటకి రావడం, నైట్ అంతా లేట్ చేస్తుందంట. లేట్ చేసి తన శరీరం అంతా అందరికీ చేసి లేట్ గా వస్తాం ఆగి వస్తుందంట. అప్పుడు ఏం చేసిందంటే ప్రార్థన చేసుకుంటే ఒకసారి ఒక మందిరంలోకి వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తుంది కదా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ రాసిందంట. తల్లి ఏమని రాసింది తెలుసా? మీరు నా పిల్ల చనిపోవాలని ప్రార్థించి పాస్టర్ గారు రాసిందంట. ఏమని ప్రార్థన చేసింది? నా పిల్ల చనిపోవాలని ప్రార్థన చేసిందంట. ఎందుకంటే మీరు నా పిల్ల తిరుగుకి అలవాటు పడింది, పాపానికి అలవాటు పడిపోయింది. ఇదిగో పలానా టైంకి వస్తుంది, నా మగపిల్ల వాడుకుంటాడు, వాడి ఫ్యూచర్ ఏంటి, నా భర్త బాధపడుతున్నాడు, నేను బాధపడుతున్నాను, నా కూతురు అవసరం లేదు, మా మాట వినట్లేదు, నా కూతురు అవసరం లేదని తన ప్రేయర్ రిక్వెస్ట్ స్లిప్ రాసి పాస్టర్ గారికి ఇస్తున్నాను. పాస్టర్ గారు చదివి ఏంటమ్మా ఇది నిజంగానే రాసావా లేకపోతే పాస్టర్ గారు మంచోడు కదా, ఏంటమ్మా ఇది ఏంటి ఎలా రాసావేంటి, నిజమేనా ఏంటి, లేకపోతే ఎవరైనా రాసి తీసుకొచ్చారంటే కాలేదు, మా అమ్మాయి చనిపోవాలని ప్రార్థించమంటున్నాను. హల్లెలూయా. అక్కడంతా మాస్టర్ గారు చెబుతారంట, ఇదిగో తీసుకొని పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నీ కూతురు వచ్చే సంవత్సరం ఈ మందిరానికి రాబోతుంది. హల్లెలూయా. చూసావా ఏ కనపడుతుంది? యేసయ్య అంట సిలువలో ఇలా ఉంటాడు. ఇలా ఫోటో ఉంటది కదా, ఇలా దేవుని ఫోటో ఉంటది కదా, అలా ఫోటో కనపడింది. చూసావంటే కనపడింది. ఏం కనపడింది ఆ ఫోటోలో అంటే మామూలుగా ఫోటో ఉన్నాయి ఆ సిలువలో ఉన్నట్టు అని చెప్పింది తల్లి. అంటే కాదమ్మా, నీ లోక పాపములు
నిమిత్తము దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పరలోకం నుంచి భూమికి దిగి వచ్చాడు. నీ పాపముల నిమిత్తమై, నీ శాపముల నిమిత్తమై, నీ రోగముల నిమిత్తమై దేవుడు కల్వరి శిలువ నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. గొర్రెల రక్తము చేతనైనను మాంసము లేక గొర్రెల రక్తము చేతనైన కాదు కానీ శరీరము దేవుడు బలి అర్పించినాక ఈ లోకానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా అని దేవుడు అని పాస్టర్ గారు అబ్బాయితో చూపించి, ఇదిగో దేవుడు మంచి వాళ్ళ కోసం రాలేదు, పాపముల కోసము ఈ లోకానికి వచ్చాడని పాస్టర్ గారు చెప్పి, ఇదిగో వచ్చే సంవత్సరం వెళ్ళు, వచ్చే సంవత్సరం మా బిడ్డను తీసుకోవాల్సిన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేస్తే సరే ఆ బిడ్డ మారిద్దని ఈ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, ఇదిగో అయ్యా ఇదిగో కుటుంబంలో సమస్య వస్తున్నాము, ఆ కుటుంబంలో ఏంటంటే ఇదిగో వారికి ఒక సమస్య ఉంది, ఆ పిల్ల చేస్తుందని వస్తుందంట. ఆ పిల్ల అంట ఒక రోజు ఏం చేసిందంటే పాపానికి వెళ్ళి ఒక రూమ్ లో అంట శరీరం మొత్తము నలగొట్టబడి పాపం నుంచి అనేక మంది మగవాళ్ళు ఆ పిల్లని బలవంతపరుస్తుంటేనంట పిల్లకి జ్ఞానోదయం అంటారు. ఇదిగో నా తండ్రి దగ్గర అయితే, నా కుటుంబంలో అయితే నేను ఇలా ఉన్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నానని తనకి ఒక జ్ఞానోదయం అయ్యాక అప్పుడు ఏం చేస్తుందంటే అందరినీ వదిలిపెట్టేసి లెగెండ్ అని అందరినీ చేసేసి చచ్చిపోవడానికి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. చచ్చిపోయే సముద్రం దగ్గరికి వెళ్తుంటేనంట తన అమ్మ గుర్తుకు వస్తుందంట. ఎవరు? తన మమ్మీ గుర్తుకు వస్తుందంట. తన మమ్మీ దగ్గరికి వెళ్దాము, చివరిసారిగా మాట్లాడతాం తన మమ్మీతో, అమ్మా నన్ను రక్షించిందేమో అని చివరిసారిగా మాట్లాడతామని తన మమ్మీ దగ్గరికి వెళ్తుంటానంట. సరే మళ్ళీ వెళ్దాము, రెండాలొచ్చి చచ్చిపోతామా, వెళ్దాము, మా మమ్మీ రాణిస్తారా నా మీరు అనేది ఒక భయం. మళ్ళీ చచ్చిపోతే మా మమ్మీకి క్షమాపణ నేను చెప్పినట్టు కాదని ఆలోచించుకొని ఎలాగోలా ఏడుచుకుంటూ అయ్యా నన్ను కాపాడు అని ఎలాగోలా దాని దగ్గరికి వెళ్ళి అమ్మా అని ఇలా డోర్ కొడుకుంటున్నాను. ఇంకొకటి డోర్ కొట్టిందంట. కొడితేనంట డోర్ తీసుకొని తన మమ్మీని తన డాడీ ఒకరు ప్రార్థన చేసుకొని అలసిపోయిన స్థితిలో కోరుకున్నప్పుడు ఆ డోర్ తీసుకొని వెళ్ళంట. డోర్ తీయగానే తన కోరుకుని అద్దుకొని అమ్మా ఏంటమ్మా నేను చచ్చిపోతున్నాను, ఈ రాత్రి నేను చచ్చిపోతున్నాను, ఇదిగో నన్ను క్షమించమ్మా, డాడీ నన్ను క్షమించుకోవాలి, మమ్మీ నన్ను క్షమించుకోవాలి అని తనంతా ఎంతగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే తన మమ్మీ ఒకే ఒక మాట, అన్నం తిన్నావా తల్లి, ఈ టైంలో ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అని ఒక మాట. తను ఏమీ లేదు కానీ అన్నం తిన్నావా తల్లి అని అడిగిందంట. ఆ మాటకి తన మమ్మీ తన డాడీ హత్తుకొని పిల్లంట మా మమ్మీ ఎక్కడి నుంచి పాపం చేయకూడదు, మమ్మీ ఎక్కడి నుంచి నేను ఈ లోకంలో పడిపోను మమ్మీ, ఇక్కడ నుంచి నేను ఈ లోకంలో ఉండను మమ్మీ అని అప్పుడు లోపలు మారుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. నీకు చెబుతున్నాను, నీవు లోకంలో పడి చెబుతున్నావేమో, ఈ లోక కాలంలో అనేక మందికి మాట్లాడుతున్నావేమో. నీకెందుకు చెబుతున్నానంటే మన ఎవరి వయసు ఉన్నప్పుడు మనం పాపం చేయవచ్చు, మన ఎవరి వయసు ఉన్నప్పుడు మన శరీరం ఉన్నప్పుడు మన పాపం చేయవచ్చు, మనకు అందం ఉందని మన పాపం చేయవచ్చు. ఒక స్థితిలో నువ్వు పాపంలో జీవిస్తే చచ్చిపోతావు. జాగ్రత్త. నేను చెబుతున్నాను, ఒక ఆనవ స్థితిలో పాపం చేస్తే మనం ఏ స్థితికి వెళ్ళిపోతామో మనం ఆలోచించు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలా, ఈ లోకం కావాలా, పరిశుద్ధాత్మ బైబుల్ కావాలా, ఈ లోక శరీరం కావాలా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మాతో మాట్లాడాలా, లేకపోతే ఈ లోక శరీరాన్ని చచ్చిపోతావా అని దేవుడు మాట్లాడితేనంట. మాట్లాడి ఆదివారం గుళ్ళోకి వెళ్తాడంట. హల్లెలూయా. 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 దేవుడు అంట దారిలో, పాస్టర్ గారు అంట దారిలో వస్తుంటేనంట అసలు చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు అంట ఆ దారిలో వస్తుంటే నాకు సంతోషిస్తాడంట. ఏమ్మా ఏంటి మీ అమ్మాయి అవునయ్యా, మరి ఏంటమ్మా చచ్చిపోమని ప్రార్థన చేశావు, చచ్చిపోతే ఎలాగమ్మా? దేవుడు మనము ఈ మంచి వాళ్ళ కోసం రాలేదు కానీ పాపం చేసే వాళ్ళ కోసం దేవుడు వచ్చాడు.
హల్లెలూయా. మనం ఎలా ఉంటారు? యోగులాగా ఉంటాయి. మనం ఎలా ఉండాలంటే ఒక ఎస్తేరు లాగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే దావీదు వలె ఉండాలి. మనం ఎలా ఉండాలంటే ఒక మోషే సైన్యాన్ని నడిపించినట్టు నువ్వు నడిపించాలి. నీ కుటుంబంలో నువ్వే ఒక పునాది కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లిదండ్రులు కానీ నీ భర్త వాళ్ళు కానీ ఎవరైనా చేస్తున్నారా, నువ్వు సాక్షిగా నిలబడు. నేను అనేక మంది క్షేమంలో దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. యోగు ఏం చేశాడంటే అన్ని జరిగిన యోగుకి పుట్లు వచ్చినా సరే, చాలా పెంకులతో తోకున్నా సరే పాపం చేయలేదంట యోగు. ఏం చేయాల? పాపం చేయాల. ఈ పిల్ల మారు మనసు పొందింది. ఆ పిల్లవాడు అనేక మందిని సాక్షిగా నిలిపించి ఆటో డ్రైవర్ని ఆ సాక్షిగా నిలబెట్టాడు. ఈ రాత్రి కాల నేను చెప్పేవాడిని జరిగించేది మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలని చెప్పా? సపరేట్ గా ఉండాలి. ఏముండాలని చెప్పా? పరిశుద్ధంగా ఉండాలని చెప్పా. ఏమని చెప్పానో అనేక మంది మాదిరికరంగా ఉండాలి. వాక్యం చదువు, ప్రార్థన చెయ్యి, నిన్ను మహారాణిగా ఉంచబోతున్నాడు. ఫ్యూచర్ లో అనేక మందికి నిన్ను ఒక మాదిరికరంగా అడుగుతున్నాడు. నా బిడ్డలు ఎలాంటి వారంటే ఒక గొప్ప సేవకురాలని నేను చెప్పేవాడిగా మీరు నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకు పెట్టామో తెలుసా? యవనకుడికని మిమ్మల్ని మార్చడం కోసం. ఈ యవనకుడికి ఎందుకు పెట్టామో తెలుసా? మిమ్మల్ని అనేక మందికి సాధనగా మిమ్మల్ని రెడీ చేయాలి. ఒక కత్తి ఎలా షార్ప్ గా ఉంటుందో మీరు కూడా షార్ప్ అయిపోవాలి. ఎందుకంటే అనేక మందికి మీరు సాక్షులుగా నిలబడాలి. అనేక మందికి మీరు బోధ అనుభవించాలి. పరిశుద్ధాత్మ బోధ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిత్యం సంచరించి ఉండాలి. పాపని జోలికి రాకుండా దేవుడు నీ చుట్టూ యోగుకి కుటుంబం చుట్టూ ఎలా కంచి వేశాడో నీ చుట్టూ దేవుడు కంచి అయిపోతున్నాడు కాక. దేవుడు యోగు చుట్టూ ఎలా కంచి వేశాడో నీ కుటుంబానికి నీ చుట్టూ కంచి వేయబోతున్నాడు. 42వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు అంట యోగుని ఇంకా రెండంతలుగా ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డ మీరు కూడా ఇది చెప్పేది ఒకటే. ఈ లోకంలో ఈ అనేకమైన లోకంలో ఒకరిని చూసి ఈ లోకంలో పడిపోకూడదు. మనం ఎలా ఉండాలంటే చెప్పారు, సపరేట్. పెళ్ళేంట్రా అంటే నా కూతురు చూడరా వెళ్ళి అనేలాగా మనం బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. వయసులో పాపం చేస్తే ఆ పాపం నిన్ను మైండ్ అంతా ఖరాబ్ చేసి ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా?